హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి, మాతృత్వ హాస్పిటల్, సైనిక్పురం. ఇన్ఫర్టిలిటీ అనగానే లేడీస్కి ఎక్కువ టెస్టులు ఉంటాయి. ఫస్ట్ వాళ్ళనే ఎగ్ రిలీజ్ అవుతుందా, పీసీఓడినా, అన్ని క్వశ్చన్స్ వాళ్ళకే ఉంటాయి. కానీ మేల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. మేల్లో కూడా అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎనీ ఇన్ఫర్టైల్ కపుల్ వచ్చినా ఫస్ట్ ఇద్దరికి టెస్ట్లు అనేవి కంపల్సరీ చేయించాలి. ఫస్ట్ మేల్లో జనరల్గా ఉండే థైరాయిడ్, డయాబెటీస్ అండ్ బ్లడ్ కాన్సన్ట్రేషన్, యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంపార్టెంట్లీ సెమెన్ అనాలిసిస్ అనేది కంపల్సరీ చేయించాలి. చాలామందికి సడన్గా చేపిస్తే షుగర్ ఉండే ఛాన్సెస్ చాలామందికి నేను చూశాను. కాబట్టి లైట్గా ఏమీ ఉండదులే అని చెప్పి సెమెన్ అనాలిసిస్ ఒక్కటే చెప్పి చూసుకోకూడదు. వాళ్ళ జనరల్ హెల్త్ కూడా స్పర్మ్ క్వాలిటీ మీద, కౌంట్ మీద కూడా ఎఫెక్ట్ అనేది చేస్తుంది. సో ఇక ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ అంటే నంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి దానిలో. 15 మిలియన్ అకార్డింగ్ టు WHO 15 మిలియన్ కంటే తక్కువ ఉండకూడదు. బేసిక్ లెవెల్ అది. ఎక్కువ ర్యాపిడ్గా ఉండే వాటిని మనం కౌంట్ తీసుకుంటాం. ప్లస్ మార్ఫాలజీ, హెడ్, టెయిల్, నెక్ అనే 3 పార్ట్స్ ఉంటాయి. ఆ మూడిటి మార్ఫాలజీ ఎట్లా ఉందనేవి కూడా సెమెన్ అనాలిసిస్లో ఈ 3 పార్ట్స్ గురించి కూడా తెలుస్తుంది. సో ఈ టెస్ట్ అనేది ఒక అథెంటిక్ ల్యాబ్, ఒక గుడ్ ల్యాబ్లోనే చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని రూరల్ ఏరియాస్లో వచ్చే రిపోర్ట్కి తర్వాత చూసే రిపోర్ట్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ టెస్ట్ ప్రామినెంట్ ఒక అథెంటిక్ ల్యాబ్లో చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మేల్ పర్సన్ కూడా ఇన్ఫర్టిలిటీలో 50% ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మేల్ని కూడా ఎగ్జామినేషన్ అనేది చేయాలి. థ్యాంక్ యూ.